Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. టీడీపీ కూటమి చేతిలో 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అవి ఖాళీ అయ్యాయని రాజ్యసభ ఆఫీస్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో ఈ 2 పదవులకు 10 మంది పోటీ పడుతున్నారు. పేర్లు చూస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మొదట్లో జనసేనకు ఒక పదవి ఇస్తారు అని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఇవ్వరు అనే అంటున్నారు. తరువాత దశలోనే జనసేనకు వాటా ఉండొచ్చంట. సో దాని వరకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే 2 సీట్లు టీడీపీకే దక్కుతాయన్నమాట. మరి ఆ 2 పోస్టులకు ఎవరిని చంద్రబాబు ఎంపిక చేస్తారో అన్నదే ఇప్పుడు అంతా తర్జన భర్జన పడుతున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, అలాగే మరో మాజీ రాజ్యసభ మెంబర్ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేర్లు ముందుకు వచ్చాయి. అలాగే వాళ్ళ రామయ్య పేరు కూడా వినిపిస్తోంది. అంతేకాదు నందమూరి కుటుంబం నుంచి దివంగత నేత హరికృష్ణ తనయ సుహాసిని పేరు కూడా పరిశీలిస్తారు అని టాకు. ఇలా చూసుకుంటే చాలా చిట్టా ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి మరికొన్ని పేర్లు వచ్చి చేరాయి. అందులో టీడీపీ పుట్టిన నాటి నుంచి ఉన్న 2 సీనియర్ పేర్లు ముందుకు వచ్చాయి. వారే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు. ఇద్దరికీ బాబుతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. బాబు కూడా ఇద్దరికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక్కి విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే ఆయన ఈ పార్టీకి కేంద్ర మంత్రి. దాంతో అశోక్ కూడా బాబుకు అప్పుడు సహకరించారు. టికెట్ల కేటాయింపులో ఒత్తిడి పెట్టకుండా బాబుకు ఫ్రీ హ్యాండ్ ఉండేలా చూశారు. దాంతో అశోక్కి న్యాయం చేయాలని బాబు అనుకుంటే ఆయన రాజ్యసభ ఎంపీ అవుతారు అని వినిపిస్తోంది. అలాగే 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్లమెంట్లో ప్రవేశించాలని యనమల రామకృష్ణుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈసారి ఆయన కోరిక తీర్చాలని బాబు చూస్తున్నారని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. అసలు వీటి అన్నింటికంటే ముఖ్య విషయం ఏంటి అంటే టీడీపీకి సీనియర్ల అవసరం ఢిల్లీలో పడింది. లోక్సభలో గెలిచిన వారిలో అత్యధికులు కొత్త వారే కావడంతో బాబుకు సీనియర్ హ్యాండ్స్ కావాలని అంటున్నారు. పైగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో కేంద్రంతో మరింత సాన్నిహిత్యం నడుపుతూ ఏపీకి కావాల్సినవి చేయించుకునే ప్రయత్నం జరగాలి అంటే అనుభవం, సీనియారిటీ ఉన్నవారు కావాలి. ఆ విధంగా చూస్తే యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు ఈ లోటుని తీర్చగలరు అని భావిస్తున్నారు. మొత్తం మీద చూస్తే బాబు ఈ ఇద్దరికీ కీలకమైన రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెడతారు అని గట్టిగా వినబడుతున్న మాట.